నిజామాబాద్ జిల్లాలో దొంగల బీభత్సం. తాళం వేసిన ఇండ్లలో చోరీ. ఆనవాళ్లు తెలియకుండా పొడికారం చల్లి మరీ చోరీ. భయం ఆందోళనలో గ్రామ ప్రజలు. క్లూస్ టీమ్ ఆధారాల సేకరణ. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి ఇళ్లలోకి దొంగలు చోరీకి పాల్పడిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రాత్రి తాళాలు వేసిన 3 ఇళ్లలో భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితుడికి గురుకులంలో టీచర్ పోస్ట్ రావడంతో పోస్టింగ్ తీసుకోవడం కోసం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ కు వెళ్లగా మరో కుటుంబం ఇళ్లకు తాళం వేసి వెళ్లగా అది గమనించిన దొంగలు అర్ధరాత్రి ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 20 తులాల బంగారం, 18 తులాల వెండి, 11 లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఆనవాళ్లు తెలియకుండా 3 ఇళ్లలో దొంగలు కారం పొడి ఇళ్లంతా మరీ చల్లి దొంగతనానికి పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ కు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన 3 ఇళ్లలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. అనంతరం నిజామాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ సిసిఎస్ కిషన్, క్రైమ్ బ్రాంచ్ సిఐ సురేష్ లో సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఒకే రాత్రి గ్రామంలోనే 3 ఇళ్లలో చోరీకి పాల్పడడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. ఒకటి నవీన్ నేను. మా బ్రదర్ ఇంట్లో జరిగింది. బర్లపాటి ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో. అన్నయ్య కూడా మొన్న రీసెంట్‌గా జాబ్ వచ్చింది టీచర్ జాబ్. బట్ డీఎస్సీ రాద్దామని నిజామాబాద్‌లో ఉండి ప్రిపేర్ అయితుండు. మా వదిన వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్లారు. అయితే నైట్ 12:00 ఆ టైంలో అరౌండ్ జరుగుంటది ఇది. ఎందుకంటే తర్వాత వెంటనే మా ఊర్లోని ఇంకో దాంట్లో కూడా 12:50 కల్లా జరిగింది. ఆ గోల్డ్ పోయింది. కొంచెం లాంగ్ చైన్ ఒకటి, 2 మా అన్న చైన్ పోయింది. పాప చైన్ పోయింది. పట్ట గొలుసులు పోయాయి ఇద్దరియి. మొత్తం 3 జతలు. ఇక ఒక 25,000 క్యాష్ పోయింది. క్లూస్ లేకుండా మొత్తం పొడికారం జల్లారు ఇల్లు మొత్తం. ఎక్కడ క్లూస్ లేకుండా ఉన్నారు. క్లూస్ టీమ్ వచ్చారు. బట్ ఫింగర్స్ ఐడెంటిఫికేషన్ కి అంత సపోర్ట్ చేయలేదు. ఎక్కడ దొరకలేదు అంతే. నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో నిన్న రాత్రి అర్ధరాత్రి ఎవరు గుర్తెలిని వ్యక్తులు ఇద్దరు వెల్మల్ గ్రామంలో ఇంటికి తాళం వేసి ఉన్న ఓనర్స్ ఎవరు లేకుండే ఆ ఇంట్లో ఇంటి తాళం పలగొట్టుకొని లోపల ఉన్న బీరువాలు బ్రేక్ చేసుకుని దాంట్లో ఉన్న కొంత బంగారం మరియు డబ్బులను దొంగతనం చేశారు. వీరిద్దరి పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులు ఉంది. త్వరలో మాకు టెక్నికల్ టీమ్స్ ప్లస్ క్లూస్ టీమ్ సహాయంతో కేసులు ఛేదిస్తాం. థ్యాంక్ యూ. గుర్తెలిన దొంగలు ఇంట్లో కారం పొడి జల్లేసి దొంగతనం చేసినారు. ఇంట్లో 2 ఇంట్లో కూడా సేమ్ అదే విధంగానే కారం పొడి చల్లేసి దొంగతనం చేసినారు. చిన్నోడు పక్కగా ఉంటాడు, పెద్దయినా జాబ్ వచ్చింది కాబట్టి ఆయనకు జాబ్ పర్పస్ ఇద్దరికి వెళ్ళిండు హైదరాబాద్కి. బిడ్డ కూడా ఆయన పక్క కుదరబొరుగు తల్లి అనిపోయింది. రాత్రి గాల్పు దుమ్మడం వర్షంలో ఇద్దరు దొంగలు వచ్చి మరీ దారుణంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎక్కడెక్కడ చిల్లమ్మలం చేసి బీరవల కొట్టి కారం తల్లి 8 తులాల బంగారం 30 లోపు అమౌంట్ దొంగలించడం జరిగింది. దయచేసి పోలీస్ బృందం కూడా చాలానే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు. మా డబ్బులే కానీ మా బంగారం కానీ
మాకు ఇప్పించాలని చెప్పి పోలీస్ బృందానికి కోరడం జరుగుతుంది.